is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate Second Day 2A, chapter number 1, Complex Numbers, exercise 1B లో second domain లో first problem చూద్దాం. If a plus ib whole square equal to x plus iy, find x square plus y square. a plus ib whole square equal to x plus iy అని ఇచ్చాను నాన్న. ఫస్ట్ దీన్ని తీసేసుకుందాం. ఎక్స్ వై వాల్యూస్లని బయట తీసేసుకున్నాక ఇలా సింప్లిఫై చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుందో చెప్పాలంట. ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయచ్చా? ఎందుకు? ఐబి హోల్ స్క్వేర్ మీన్స్ ఐ స్క్వేర్ బి స్క్వేర్. ఐ స్క్వేర్ ఈజ్ -1 ఇంటూ బి స్క్వేర్. దట్ మీన్స్ మైనస్ బి స్క్వేర్ కదా నాన్న. ఓకే, ఎస్. ప్లస్ 2ab ఇంటూ ఐ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఇప్పుడు చూడండి, ఇదంతా రియల్ పార్ట్ అవుతుంది, ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని బోత్ సైడ్స్ కంపేర్ చేసుకుందాం. కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ we get x equal to a square minus b square and y equal to 2ab. వాళ్ళు ఏమన్నారు నాన్న? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ కదా అడిగిండేది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మీన్స్ ప్లస్ వై స్క్వేర్ మీన్స్ 2ab హోల్ స్క్వేర్. అగైన్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a power 4 plus b power 4 minus 2a square b square, right? Plus 4a square b square. a square whole square plus b square whole square అలానే రాసుకోండి, బాగుండు. 2a square b square ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అంటే సపరేట్ చేస్తే 2a square b square అవుతుంది. మళ్ళీ ఆలోచించండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2abలా ఉందా? అంటే ఏంటిమా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, అంతేనన్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఇదవుతుంది. ఓకే, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 1లో 1 సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ వన్. గివెన్ x plus iy equal to 3/2 plus cos theta plus I sin theta. మనకి డినామినేటర్లో ఇమాజినరీ పార్ట్ ఉంది కాబట్టి ఇదంతా రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. 2 plus cos theta minus I sin theta by 2 plus cos theta minus I sin theta. సో 3 into 2 plus cos theta minus I sin theta by a plus b into a minus b. a square minus b square. ఓకే, మల్టిప్లై చేస్తే 6 plus 3 cos theta minus 3 into sin theta by a plus b whole square formula. a square plus b square plus 2ab. సరిపోయిందా? ఇంటర్మీడియట్కి వచ్చారు కదా నాన్న, ఫాస్ట్గా ఉండాలి. ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా 6 plus 3 cos టీటా మైనస్ ఐ ఇంటూ 3 sin టీటా బై 4 plus 4 cos టీటా. ఫస్ట్ రాసుకుంటున్నాను, తర్వాత ఇది రాస్తాను. cos స్క్వేర్ టీటా. ఐ స్క్వేర్ వాల్యూ ఇస్ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా లాగా ఉందన్న వాల్యూ 1. 6 plus 3 cos టీటా
minus I into 3 sin theta by 4 cos theta plus 4, ఈ 4 ముందర రాసుకుంటున్నా, ఈ వాల్యూ 1 అయిపోతుంది. ఓకే, 6 plus 3 cos theta 3 in I into 3 sin theta by, వద్దులేండి ఫస్టే రాసేసుకోండి, 4 cos theta. ఇది x ప్లస్ ఐవై వాల్యూ. ఓకే, ఇప్పుడు మనము సపరేట్గా రియల్ పార్ట్ని సపరేట్, ఇమాజినరీ పార్ట్ని సపరేట్గా రాద్దాం. 6 plus 3 cos theta by 5 plus 4 cos theta I ఇంటూ ప్లస్ ఐ తీసుకుంటానమ్మా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 3 cos theta by 5 plus 4 cos theta. ఓకే, కంపేరింగ్ రియల్ అండ్ imaginary parts on both sides. So x equal to 6 plus 3 cos theta by 5 plus 4 cos theta and y equal to minus 3 cos theta by 5 plus cos theta. ఓకేమా? ఎస్. ఇప్పుడు చూడండి వీళ్ళు ఏమంటున్నారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంతైతే వస్తుందో 4x మైనస్ 3 వాల్యూ కూడా అంతే వస్తుంది అంటున్నారు. ఓకే, నౌ LHS ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా, ఎక్స్ ఈ రెండింటి నుంచి 3ని కామన్ చేసుకుంటాను, 2 ప్లస్ కాస్ టీటా బై 5 ప్లస్ 4 కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 3 కాస్ టీటా బై, ఇక్కడ 4 నాన్న, 5 ప్లస్ 4 కాస్ టీటా హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు న్యూమరిక్ సపరేట్గా డినామినేటర్కి సపరేట్గా రాసేసుకుందాం. ఇక్కడ నుంచి రాస్తాను, ప్లేస్ తక్కువ అవుతుంది మళ్ళీ మనకి. త్రీ ఇంటూ 2 ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బై 5 plus 4 cos theta హోల్ స్క్వేర్ ప్లస్, నెగిటివ్ కదా ఇది పాజిటివ్ అయిపోతుంది, లేదా నెక్స్ట్ స్టెప్లో రాస్తానన్నా ఓకే, కాస్ కదా, కాస్ టీటా హోల్ స్క్వేర్ బై 5 plus 4 cos theta హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, 9 ఇంటూ 2 plus cos theta whole square by 5 plus 4 cos theta whole square plus 9. ఓకే, ఇక్కడ మనం సైనే కదా నాన్న, సారీ సైన్ టీటానే ఇది. కరెక్టే నేను ఇక్కడ రాసిండేది, సైన్ స్క్వేర్ టీటా బై 5 plus 4 cos theta హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం ఏమవుతుందిమా, 5 plus 4 cos theta హోల్ స్క్వేర్ కదా. సో 9a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఇది అలానే వస్తుంది 9 sin స్క్వేర్ టీటా. ఓకే, ఎస్. రెండింట్లో నుంచి 9ని కామన్ చేద్దాం, 4 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 4 కాస్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా బై 5 plus 4 cos theta హోల్ స్క్వేర్. నెక్స్ట్ నాన్న 9 ఇంటూ 4 ప్లస్ ఈ 4 cos టీటాని ఇక్కడ రాసుకుంటున్నా, ఈ రెండింటి యొక్క వాల్యూ 1 కదమ్మా. ఓకే, 5 plus 4 cos theta whole square. 9 into 4 plus 1 is 5 plus 4 cos theta by 5 plus 4 cos theta whole square. అంటే ఒకటి క్యాన్సిల్ చేయొచ్చా, సేమ్ ఉంది కాబట్టి ఏమొస్తుంది ఇప్పుడు 9/5 plus 4 cos theta అవుతుంది. ఇది LHS.
ఆర్హెచ్ఎస్ ఏముంది ఇక్కడ 4x minus 3. 4x means 6 plus 3 into cos theta by 5 plus 4 cos theta minus 3. ఓకే, నెక్స్ట్ ఏం చేయొచ్చు మనము? క్రాస్ మల్టిప్లై చేద్దాం. 4 into 6 plus 3 cos theta minus 3 into 5 plus 4 cos theta whole divisible by 5 plus 4 cos theta. 4th మల్టిప్లై చేస్తే 24 plus 12 cos theta minus 3తో మల్టిప్లై చేస్తే 15 minus 12 cos theta. ఇవి రెండు క్యాన్సిల్. డినామినేటర్లో 5 plus 4 cos theta. 24 minus 15 is 9 by 5 plus 4 cos theta. ఇది రెండు సేమ్ వచ్చాయమ్మా. Therefore LHS equal to RHS. Hence it is proved. అంతేనా? ఇది సెకండ్ వన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. సేమ్ థర్డ్ వన్ కూడా ఇలానే చేయాలి. గివెన్ x plus iy equal to 1 by 1 plus cos theta plus I sin theta. రేషనలైజ్ చేద్దాం. ఇదంతా రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. 1 plus cos theta minus I sin theta whole divisible by 1 plus cos theta minus I sin theta. న్యూమరేటర్ని మల్టిప్లై చేసుకుంటే అదే వస్తుంది. 1 plus cos theta minus I sin theta by 1 plus cos theta whole square minus I sin theta whole square. 1 plus cos theta minus I sin theta whole divisible by a plus b whole square formula. a square plus b square plus 2ab minus I square sin square theta. 1 plus cos theta minus I sin theta whole divisible by 1 plus దీన్ని ఫస్ట్ రాసుకుంటాను. 2 cos theta, దీన్ని ఇప్పుడు రాసుకుంటానమ్మా. cos square theta, I square value is -1, minus into minus plus sin square theta. 1 plus cos theta minus I sin theta whole divisible by 1 plus 2 cos theta, దీని యొక్క వాల్యూ 1 అవుతుంది. 1 plus cos theta minus I sin theta whole divisible by 1 plus 1 is 2 plus 2 cos theta. Okay. X plus iy value. X plus iy equal to 1 plus cos theta by 2ని కామన్ చేసుకుందామా? ఈజీ అయిపోతుంది. 1 plus cos theta ప్లస్ ఐని కామన్ చేస్తే మైనస్ sin theta by 2 కామన్ చేస్తే 1 plus cos theta. ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్. x plus iy equal to 1 by 2 plus I into minus sin theta by 2 into 1 plus cos theta. ఓకే, ఇప్పుడు కంపేర్ చేసుకుందాం. కంపేరింగ్ రియల్ అండ్ imaginary parts on both sides. x అంటే 1 by 2 and y means minus sin theta by 2 into 1 plus cos theta. ఇప్పుడు చూడమ్మా, LHS ఏమి ఇచ్చారు? LHS ఈక్వల్ టు 4x square minus 1 అని ఇచ్చారు. 4x means 1 by 2 whole square minus 1. 4 into 1 by 4 minus 1. 4 4 cancel. 1 minus 1 0. ఇదే కదమ్మా RHS. ఓకే, hence it is proved. ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్ ఫస్ట్ వన్లో.
ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ గివెన్ u plus iv ఈక్వల్ టు 2 ప్లస్ i బై జెడ్ ప్లస్ 3. జెడ్ వాల్యూ ఇచ్చారు అండ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని. జెడ్ ప్లస్లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ప్లస్ i బై ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 3. 3 అనేది రియల్ నెంబర్ అవుతుంది కదా నాన్న, సో ఎక్స్ దగ్గర తీసేసుకుందాం. 2 ప్లస్ i బై ఎక్స్ ప్లస్ 3 ప్లస్ i ఇంటూ వై. ఇది రియల్ పార్ట్ అవుతుంది, ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడ రేషనలైజ్ చేయాలి. ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై బై ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై. 2 ప్లస్ i ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై బై ఇదంతా ఒకటి, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, 2తో మల్టిప్లై చేస్తే 2x ప్లస్ 6 మైనస్ 2y ఇంటూ ఐతో మల్టిప్లై చేస్తే x ఇంటూ ఐ ప్లస్ 3i మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ వై బై ఇక్కడ కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 6x అవుతుంది మైనస్ ఐ స్క్వేర్ వై స్క్వేర్. 2x ప్లస్ 6 మైనస్ ఈ మూడింట్లో నుంచి ఐని కామన్ చేస్తాను, ప్లస్ ఐని కామన్ చేస్తే మైనస్ 2y ప్లస్ x ప్లస్ 3 ఈ వాల్యూ ప్లస్ y అవుతుంది. ఓకేనా, ఐ స్క్వేర్ వాల్యూ ఈజ్ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x ప్లస్ వై స్క్వేర్. ఈ వైని ఫస్ట్లో రాసుకుందాం. 2x ప్లస్ 6 ప్లస్ వై ప్లస్ ఐ ఇంటూ 3 ప్లస్ ఎక్స్ మైనస్ 2y, లేదా ఫస్ట్ ఎక్స్ తర్వాత వై తర్వాత కాన్స్టెంట్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇలా అన్నా తీసేసుకోండి, లేకపోతే దీన్ని ఇలా అయినా పెట్టేసుకుంటా రండి, నో ప్రాబ్లం. ఇలానే పెట్టేద్దాంలేండి. మా ఆన్సర్ మనకి ఇక్కడే ఆపేస్తున్నారు, అంటే ఇక్కడ ప్లస్ పెట్టేసి ఇది ఇలానే పెట్టేసినారు. ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో 2x ప్లస్ వై ప్లస్ 6, ఓకే ఆర్డర్లో రాసినట్లయితే బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఐని కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యూ ప్లస్ ఐవి. ఇప్పుడు కంపేర్ చేద్దాం. కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ parts on both sides. So u equal to 2x plus y plus 6 by x plus 3 whole square plus y square, and v equal to x minus 2y plus 3 by x plus 3 whole square plus y square. u and v నేమ్ అడిగినది అక్కడికి ఆపేసేయాలి. ఓకేనా, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 1 సెకండ్ రోమెన్లో ఫస్ట్ సొల్యూషన్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.